హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ. మీ దగ్గర డబ్బులు ఉంటే పే చేయండి. డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు, ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను. థ్యాంక్ యూ. హలో హలో. సార్ సాయి కిరణ్ వాళ్ళ మాట్లాడేది, శ్రీ సాయి కిరణ్. అవునండి, నేను మేడం. ఎవరు మేడం మీరు? మీరు ఎవరు మేడం? సార్ మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి సార్. చెప్పండి మేడం. అదే సాయి కిరణ్ వాళ్ళని మాట్లాడేది ఏంటున్నా. అవును మేడం, నేనే మేడం. చెప్పండి మేడం. సార్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అది ఈఎంఐ పెండింగ్ ఉంది కదా సార్, పర్సనల్ లోన్ది. ఎంత ఉంది మేడం? 1000 సారీ 1000 ఉందా? ఎంత ఉంది? 1000 2000 ఎంత ఉంది మేడం? సార్ 2 లోన్స్ ఉన్నాయి సార్, 2 అకౌంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మీది 2 లోన్స్ ఉన్నాయి ఐసిఐసిఐ బ్యాంక్లో. లోన్ నెంబర్ ఒకటి 3945, ఇంకోటి 7768. ఓకే. ఈ రెండిట్లోనూ 2 పెండింగ్ ఉన్నాయి సార్. ఓకే, అయితే మనం దీన్ని సెటిల్మెంట్ చేపిద్దాం మేడం. చెప్పండి, ఎప్పుడు చేపిద్దాం? ఎట్లా ఎంత చేస్తారు సార్? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఏంటి రీజన్ ఏంటి సార్ సెటిల్మెంట్ చేసుకోవడానికి? మేడం, హెల్త్ ఇష్యూ మేడం. హెల్త్ ప్రాబ్లం ఉంది నాకు. సారీ హెల్త్ ఇష్యూ. హెల్త్ ఇష్యూ. అవును మేడం. ఓకే, మీరు కరెంట్లీ ఏ అడ్రస్లో స్టే చేస్తున్నారు సార్? నా అడ్రస్లో మేడం. నా అడ్రస్లోనే స్టే చేస్తున్నా మేడం. అంటే ఎట్లా, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్సా? అది పర్మనెంట్ కూడా అనుకోవచ్చు మీరు, లేకుంటే డూప్లికేట్ కూడా అనుకోవచ్చు మీరు. సారీ అవును మేడం, పర్మనెంట్ అడ్రస్ సార్, మేడం. ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. నేను మీది అకౌంట్ ఓపెన్ చేస్తున్నా. చేయండి. అట్లే ఉండు. హలో హలో. సార్ మీరు పే చేయాల్సింది వచ్చేసి రెండు కలిపి 30,000 సార్. ఓకే మేడం. అంటే ఈఎంఐస్, నేను చెప్పేది ఈఎంఐస్ మేడం మాత్రం. మేడం మీరు ఒక్కసారి డిపిడి ఎంత ఉంది చెప్పగలుగుతారా? డిపిడి ఎంత ఉంది? సార్ మీరు లైక్ 2 months నుంచి బ్యాలెన్స్ ఉంది సార్, 60. ఓకే, 60 డిపిడి ఉంది మేడం. అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది మేడం? పాజ్ ఎంత ఉంది? సార్ యాక్చువల్లీ మీ వాయిస్ అనేది చాలా క్లమ్జీగా వస్తుంది సార్. కొంచెం ప్రాపర్ లైక్ నెట్వర్క్ ఉన్న ప్లేస్లో వచ్చి మాట్లాడతారా, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఓకే మేడం. ఇప్పుడు వస్తుందా మేడం? నేను కొంచెం యాంటీనా చేంజ్ చేసినాను, కొంచెం తూర్పు దిక్కు పెట్టినా. వస్తుందా ఇప్పుడు మీకు వాయిస్? చెప్పండి. చెప్పండి సార్. సో మీరు బెంగళూరులో అడ్రస్లో లేరా? బెంగళూరు ఇచ్చిన అడ్రస్లో మేడం. యాక్చువల్లీ బెంగళూరులో నాకు గొడవైంది మేడం, ఒక అతనితోటి కొట్టేసిన. ఓకే. కొట్టేస్తే అండర్ గ్రౌండ్ లో ఉన్నా మేడం. నేను కొట్టేసిన అంటే జస్ట్ ఆయనకి చంప మీద ఇట్లా కొట్టి వెళ్ళిపోయినా అంతే. ఆయనకి ఒక మనిషిని చంప మీద కొట్టి వెళ్ళిపోయినా, అందుకే చేంజ్ అయిపోయినా నేను. ఓకే, సో ఇది ఎప్పుడు క్లియర్ చేస్తున్నారు సార్? మేడం, దీన్ని నేను ఒక 3 months లా క్లియర్ చేస్తాను మేడం. 3 months. సార్ 3 months అంటే అవ్వాలి సార్, ఆల్రెడీ 2 months టైం ఇచ్చాము. ఇంకా 3 months టైం ఇవ్వండి మేడం. సార్ ఇంకా టైం అవ్వదు సార్. ఒక పని చేయండి, కనీసం ఒక్కొక్క లోన్ నుంచి ఒక్కొక్క ఈఎంఐ చేయండి సార్. మేడం ఇప్పుడు ఫండ్ ఒకటి ఇష్యూ మేడం. 7,900 ఉంది, ఇంకోటి 8,000 ఉంది. మేడం ఫండ్ ఇష్యూ మేడం. సారీ ఫండ్ ఇష్యూ మేడం. ఫండ్ డబ్బుల్లో నో మనీ. సార్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చాడు మాట చాలా ఓవర్గా ఉన్నట్టు. हिंदी ना हेलो హలో. टेल मी सर और ಹೆಸರು 1 minute sir 1 minute ಹೆಸರೇನು కెన్ యూ స్పీక్ ఇన్ తెలుగు? sir I don't know Telugu sir, I can speak only in English and Kannada. ఓకే, డిస్కనెక్ట్ ద కాల్ ప్లీజ్. 1 minute sir. ಹೇಳ್ತಾ ಇದೀನಿ ತೆಲುಗು ಮಾತಾಡ್ಬೋದು ಅಂತ, ಇಂಗ್ಲಿಷ್ ಕನ್ನಡ ಅಂದ್ರೆ ಡಿಸ್ಕನೆಕ್ಟ್ ದ ಕಾಲ್. హలో. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ మీ పేమెంట్ ఏమైంది సార్? మీరు ఇప్పుడు నాకు ఒక చెప్పండి, మీరు సిస్టమ్ జనరేట్ కాల్ నుంచి మాట్లాడుతున్నారా లేకుంటే మొబైల్ నుంచి మాట్లాడుతున్నారా? ఎస్ సార్ నోలా ఆన్సర్ ఇవ్వండి నాకు. సిస్టమ్ జనరేటెడ్ కాల్ కాదు సార్, ఇది చెప్పండి. సిస్టమ్ జనరేట్ కాల్. మీ టెలికాలర్స్ ఎవరు డిఆర్ఏ చేయలేదా? ఆర్బీఐ గైడ్ లైన్స్ తెలీదా? డిఆర్ఏ చేయలేదా మీ టెలికాలర్స్ ఎవరు? ఓకే.
2 minutesలో మీకు సిస్టమేటిక్ కాల్ వస్తుంది, ఒకసారి రెస్పాండ్ చేయండి, ఓకేనా? మీరు మాట్లాడండి, ఇది నేను మాట్లాడుతున్నా కదా, మీరు కాదు మీరు అడుగుతున్నారు కదా మీకు సిస్టమేటిక్ కాల్ రావాలనేసి, నేను కాల్ సెంటర్ నుంచే కాల్ మీరు చేస్తాను. మాట్లాడండి, డిస్కనెక్ట్ చేయొద్దు, మాట్లాడండి. మీరు చెప్పండి మీరు దగ్గర ఇప్పుడు దాకా 4 మెంబర్స్ మాట్లాడారు కనీసం. అవునా? సార్ మీ కాల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా, మాట్లాడండి సో అండ్ సో పర్సన్ అని చెప్పలేదు. మీరు ఐసిఐసిఐ బ్యాంక్ లో పనిచేస్తున్నారా లేకుంటే ఏదైనా మార్కెట్ లో పనిచేస్తున్నారా? మీకు ఆర్బీఐ గైడ్లైన్స్ తెలియదా? మీ మీద ఎస్కలేషన్ పెడితే మీ మీద పెనాల్టీ పెడుతుంది, తెలుసా మీకు? కాల్ రికార్డ్ నా దగ్గర మొత్తం కాల్ రికార్డ్. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం చెప్పండి. కాల్ రికార్డ్ చేసుకోండి సార్, నేను కూడా రికార్డింగ్ లైన్ లో మాట్లాడుతున్నాను. తెలుసా అండి, మీ దగ్గర రికార్డ్ అవుతుంది. దిస్ ఈజ్ విశాల్ బిహాఫ్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ రిగార్డింగ్ యువర్ పర్సనల్ లోన్ ఈఎంఐ. ఏమైంది సార్? మీ పేరు విశాల్. ఎంత అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? పాజ్ ఎంత ఉంది? 1 minute సార్, ఇంటర్ చెక్ ಮಾಡಿ 02759 02759 ಗ್ರೂಪ್ ಸಾಯಿ ಶ್ರೀ ಸಾಯಿ ಕಿರಣ್ ಎಷ್ಟಿದೆ ಸರ್ ಟೋಟಲ್ ಔಟ್ ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ 2 ಅಕೌಂಟ್? ಕೆಲಸ ಮಾಡಿರೋದು ఏమైంది ఇంతసేపు? 4,14,539 రూపీస్. డిపిడి ఎంత ఉంది? డిపిడి ఎంత ఉంది? డిపిడి చెక్ ಮಾಡಿ సార్. 27 డిపిడి. 27 ఏం 27 ఏంటి? డిపిడి అడిగాను నేను. ఇప్పుడు ఏమైంది చెప్పండి సార్, ఇప్పుడు ఏమైంది చెప్పండి. డిపిడి అంటే మీనింగ్ తెలుసా మీకు? సార్ మీరు నాకు నేర్పించద్దండి, ఓకేనా? మీకు నేర్పిస్తున్నానండి నేను. నా పని మీరు నాకు నేర్పించద్దండి. మీకు బరబ్బర్ నేర్పిస్తా. మీకు ఇంకా తెలియదు ఎలా మాట్లాడాలి కస్టమర్ తోటి. మీరు ఏం తోపు అనుకుంటారు ఏంటి ఏజెన్సీ నుంచి మాట్లాడితే? ఏజెన్సీ ఎవరు చెప్పారు? ఇప్పుడు నువ్వు లోన్ తీసుకొని. హలో సార్, మీరు ఏమన్నా యూసర్ సార్ మాట్లాడేది? అవును సార్ మీరు సార్? సార్ నా పేరు శేఖర్, ఎస్బీ కాల్ నుండి కాల్ చేస్తాం సార్. సార్ అర్థం కాలేదు సార్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓకేవా సార్? తెలుగు సార్. ఓకే సార్, నా పేరు శేఖర్ సార్, ఎస్బీ కాల్ నుండి కాల్ చేస్తాము. వనకం సార్, క్రెడిట్ కార్డ్ పేమెంట్ క్లియర్ చేస్తారా మీరు? వనకం సార్, అది మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నారు? అవును సార్. ఓకే సార్ చెప్పండి సార్, నేను మీకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతానా సార్? హెల్ప్ కాదు సార్, క్రెడిట్ కార్డ్ పేమెంట్ కాల్ చేస్తాం సార్. ఓకే సార్, అది ఎంత ఉంది సార్ అవుట్ స్టాండింగ్? అవుట్ స్టాండింగ్ అమౌంట్ 1,22,267 రూపీస్ ఉన్నాయి సార్. ఓకే సార్, అది కార్డ్ నెంబర్ కొంచెం కన్ఫర్మ్ చేస్తారు సార్? 19,000 కార్డ్ నెంబర్ సార్ కార్డ్ నెంబర్ చెప్పండి సార్. కార్డ్ నెంబర్ షేర్ చేయాలి సార్, మన బీపీసీఎల్ కార్డు కాల్ చేసాం సార్. ఓకే లిమిట్ 1,15,000 లిమిట్ సార్, ఆ కార్డు కదా కాల్ చేసాము. ఓకే సార్ దీనిలో మీరు ప్రెసెంట్ ఇప్పుడు ఆర్టీపీ మెన్షన్ చేసేది సార్? కాదు సారీ సార్, ఆర్టీపీ సార్. ఆర్టీపీయా? సార్. మీ పేరు సార్ యమున ఈశ్వరరావు మాట్లాడేది? అవును సార్, నేనే సార్. ఏమి అబ్సెన్స్ సార్, ఏమి ప్రాబ్లం సార్? ఫండ్ ఇష్యూ సార్, జాబ్ లాస్ సార్. சார் நான் உங்களுக்கு தெலுங்கு பர்சனா கால் பண்ணுறேன் சார், ஓகேங்களா சார்? நீ பேசுகிற சார், நான் அண்டர்ஸ்டாண்ட் சார், நீ பேசு சார். தெலுங்கு தமிழ் இல்லை சார், தமிழ் எனக்கு வரையாது சார், அண்டர்ஸ்டாண்ட் சார். I can't speak but I understand your language sir. You will English, you speak in English sir. I will call you back, Telugu person will call you back sir. Thank you sir. Thank you very much sir. హలో సార్ నమస్కారం సార్, నా పేరు నరేష్. నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి కాల్ చేస్తున్నాను. అవునండి, నేనే మాట్లాడుతున్నా సార్, చెప్పండి సార్. క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ కోసం కాల్ చేశాను ఎస్బీఐ తరఫున. నా పేరు నరేష్. టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ చూస్తారంటే ఒక నిమిషం సార్. 1,22,267 ఉంది. మినిమం 19,229, లాస్ట్ మంత్ బిల్ 7,725 ఉంది సార్. ఈ అమౌంట్ ఎప్పుడు పేమెంట్ చేస్తారు సార్? సార్ నెక్స్ట్ మంత్ చేస్తానండి.
సార్ ఇప్పుడు ఒక పార్షల్ అమౌంట్ కట్టేసి రిమైనింగ్ అమౌంట్ నెక్స్ట్ మంత్ 3వ తారీఖు లోపల కట్టండి సార్. నెక్స్ట్ మంత్ కట్టేస్తానండి. పార్ట్ అమౌంట్ కూడా నెక్స్ట్ మంత్ పే చేస్తానండి. నెక్స్ట్ మంత్ వరకు ఒక బిల్లుకి టైము, లాస్ట్ మంత్ బిల్లుకి టైం లేదు. మినిమం అమౌంట్ అయినా కట్టేసి రిమైనింగ్ అమౌంట్ 3వ తారీఖు లోపల కట్టిన ప్రాబ్లం లేదు. లేట్గా చార్జెస్ యాడ్ అవుతూ పోతాను. ఓకే సార్, అది నేను కట్టుకుంటాను సార్, ప్రాబ్లం లేదు సార్. నరేష్ గారు ఆ 1 మంత్ కడతారా? ఎప్పుడు కడతారా 1 మంత్ బిల్లు? నెక్స్ట్ మంత్ సార్ అన్ని నెక్స్ట్ మంత్ అయితే చార్జెస్ యాడ్ అవుతున్నాయి సార్. 1 మంత్ బిల్ క్లియర్ చేయండి సార్ ఇప్పటికి. చార్జెస్ నాది యాడ్ అవుతుందా, మీవి యాడ్ అవుతున్నాయా? యాడ్ అవుతుంది లేదు మళ్ళీ నేను కట్టుకుంటా కదా, మీకెందుకు ప్రాబ్లము? మీకేమైతుంది? నేను కట్టుకుంటా కదా, చార్జెస్ తో సహా కట్టుకుంటా. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు నరేష్ గారు? నా చార్జెస్ నేను కట్టుకుంటా కదా, మీకేంటి ప్రాబ్లం? ఒక్క నిమిషం, లాస్ట్ మంత్ అమౌంట్ సార్, లాస్ట్ మంత్ బిల్లుకి ఇంకా నెక్స్ట్ మంత్ పే చేస్తాను, నెక్స్ట్ మంత్ చేస్తాను, సరేనా? నెక్స్ట్ మంత్ వరకు నేను టైం ప్రొవైడ్ చేయలేను సార్. ఒక బిల్లుకి నేను టైం ప్రొవైడ్ చేయగలుగుతాను, లాస్ట్ మంత్ బిల్లుకి టైం ప్రొవైడ్ చేయలేను. మిమ్మల్ని నేను టైం అడిగానా? మిమ్మల్ని నేను టైం అడగలేదే. ఇప్పుడు ఆల్రెడీ టైం లాస్ట్ మంత్ బిల్ డిలే అయింది, ఆ అమౌంట్ కట్టాలి, ఆ అమౌంట్ క్లియర్ చేసుకోండి. సరే నెక్స్ట్ మంత్, సరేనా?